అభిషేకించి ఆశీర్వదించండి నైనా. నీ కుమారుల ద్వారా మేము ఇంకనూ నా తండ్రి నీ కుమార్తె ద్వారా నీ కుమారుని ద్వారా బలపరిచి ప్రభు బలపడి నైనా సంఘానికి నైనా ఎంతో విశ్వాసముగా ప్రార్థించే బిడ్డలుగా మీరు చిత్తపరిచినందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. బిడ్డలనైనా నా తండ్రి నైనా కూర్చున్న బిడ్డలను తండ్రి మరి ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి నైనా. నిండైన దీవెన ఆశీర్వాదములు దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. స్తోత్రము తండ్రి, స్తోత్రము సర్వోన్నతుడ సర్వశక్తిగల తండ్రి, నీ ఘనమైన నామానికి నీ ప్రతిష్టమైన నామానికి వందనములు స్తోత్రములు ప్రభు. నైనా ఎంతవరకు నైనా నీ దాసుల ద్వారా నీ దాసుల ద్వారా నైనా ఇన్ని మొత్తవారు నా తండ్రి మేము విడిచిపెట్టేవారం కాకుండా భక్షించారా నా తండ్రి మేము జీవించేట్టుగా నీ ఆత్మని తన్ను మాతో ఉంచమని ప్రార్థించుకుంటున్నాం నాయన. ఎత్తుపట్టిన బిడ్డలిద్దరిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. నాయన కూడు ఉన్న ప్రతి బిడ్డలను కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. మరి బిడ్డలని తండ్రి సన్మానం ఇస్తా ఉండగా తండ్రి ఆ బిడ్డల మధ్యన మా మధ్యన మీరు ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయన. ఆ బిడ్డలు నా తండ్రి నీ సిలువు సాటిని ఇంకా మరుగుపరచుకొని నీ ఏడంతల ఆత్మతో నింపిన ప్రభు నీ ఆత్మతో నడిపించమని కూడు ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని ఈ సంఘాన్ని నడిపించి నీ దేనదాసులను కూడా నీ చేతులు తప్పు చెప్పుకుంటూ నాయన ఈ చిన్న ప్రార్థన నీ పాదశాన్ని చేర్చుకోమని బిడ్డలంతా వెళ్ళే మార్గమంతా మీరే తోడుగా ఉండి నడిపించమని రానయ్యన్న యేసేనామములో తండ్రి అతి వినయంతో ప్రతి మరి శుద్ధించి అడిగి పొందుకునే నామ తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన ప్రియపరలోక తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవదేవ ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ సేవకుల ద్వారా ప్రభావ మా సేవకులకు నువ్వు ఇచ్చిన ఆత్మీయ అనుబంధాన్ని బట్టి నేను నీ విడుదల ప్రభావ సంఘం పట్ల నువ్వు చూపుతున్న ఆత్మీయ ప్రేమను బట్టి నేను నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ ప్రేమను ప్రభావ నీ రాకడ పర్యంతము విడవక ఎడబాయక ఉండేటట్టు మీరు కృప చూపించండి. నేను నీకు స్తోత్రాలు. అలాగే నాయన మరి నీ సేవకులు మరి సన్మానిస్తూ ఉండగా సంఘం ఆయన నీ సేవకుడు ప్రభావ సంఘ ప్రభావ మన సంఘమైన జీతానికి పాత్రుడని నీ వాక్యం ద్వారా మాట్లాడావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. సంఘానికి ప్రభావ నీ సేవకులకు నా ప్రభావ మరి నాయన సంఘానికి మరి ప్రభావ ఘనుడిగా ఎంచమన్నావు కాబట్టి ప్రభావ అట్టి స్థితిలో మమ్మల్ని మా కుటుంబాలను నేను మా సంఘం ఉంచండి. నేను నీకు స్తోత్రాలు. నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలు కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించిన సంఘాలను బట్టి సమస్తానికి నీకు మహిమకరంగా ఉంచుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త గంట మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నా రక్షకుడని చేస్తున్నాను బట్టి స్తుతించి కనపరిచి బ్రతిమలాడి వేడుకున్నాం మా పరమ తండ్రి. దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. సేవకుడా ఓ సేవకుడా అపోస్తుల బోధకుడా